మేక మేత. గోవిందయ్య చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి చాలా డబ్బు సంపాదించాడు. అయినా ఆయన డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టడు. అందరూ ఆయన్ని మంచి పొదుపరి అనేవాళ్ళు. ఇప్పుడు గోవిందయ్యకు 60 ఏళ్లు దాటింది. ఆయన తన పనులన్నీ మరెవరి మీదో పెట్టక స్వయంగా తానే చేసుకునేవాడు. ఆయన భార్య కూడా అంతే. పోతే ఆయన 3 కొడుకులు పరమ సోమరులు. వాళ్ళు దేనికి తండ్రి చెప్పిన మాట వినేవాళ్లు కాదు. గోవిందయ్యకు 20 ఎకరాల మాగాణి భూమి ఉన్నది. దగ్గరుండి వ్యవసాయం చేసుకునే ఓపిక లేక కొడుకుల సాయం కోరాడు. రోజూ పొలం వెళ్ళి రావడం నానా శ్రమ అనుకుని వాళ్ళు భూమిని గ్రామంలోని మరొక రైతుకు అప్పగించారు. ఆ రైతు పండిన పంటలో చాలా వరకు తానే ఉంచుకుని తనకు తోచినది తెచ్చి గోవిందయ్యకు ఇస్తూ ఉండేవాడు. అలాగే గోవిందయ్య తన వడ్డీ వ్యాపారాన్ని చూసుకోలేక వేరే గుమాస్తాను పెట్టుకోవలసి వచ్చింది. తనకున్న బట్టల దుకాణాన్ని కూడా ఆయన ఎరిగిన వాళ్లకు అప్పజెప్పి వాళ్ళిచ్చిన లాభం తీసుకుంటున్నాడు. 3 కొడుకులు 3 పనులు చూసుకుంటూ ఉంటే ఆయనకు నిశ్చింతగా ఉండేది. కానీ వాళ్లకు డబ్బు ఖర్చు చేయడం తప్ప మరొక పని మీద ధ్యాస లేకపోవడం వల్ల గోవిందయ్యకు దిగులుగా ఉండేది. గోవిందయ్య ఇంటి చుట్టూ చాలా ఆవరణ ఉన్నది. అన్ని పనులు మానివేసి ఇంట్లో కూర్చున్నప్పటి నుంచి ఆయన ఆ ఆవరణలో రకరకాల మొక్కలు పాదులు వేసి పెంచనారంభించాడు. కొంతకాలానికి ఇంటి చుట్టూ చక్కని తోట తయారైంది. మొక్కలకు పాదులు తవ్వడంలో గాని నీళ్లు పోయడంలో కాని కొడుకులు గోవిందయ్యకు ఏమాత్రం సహాయపడేవాళ్లు కాదు. పైగా ఈ వయసులో కూడా ఇంకా సంపాదించాలన్న తాపత్రయం పోలేదని తండ్రిని గురించి హేళనగా నవ్వుకునేవారు. గోవిందయ్యకు తోట మీద కూడా మంచి ఆదాయం రాసాగింది. అక్కడ కాసిన కాయగూరలు, పూసిన పూలు క్షణాల మీద అమ్ముడుపోతూ ఉండేవి. అయితే అనుకోకుండా ఆయనకు ఒక పెద్ద ఇబ్బంది వచ్చిపడింది. గోవిందయ్యకు పొరుగున కొత్తగా సోమనాథుడనేవాడు వచ్చి చేరాడు. వాడికి పాల వ్యాపారం ఉన్నది. వాడి దగ్గర 20 దాకా మేకలున్నవి. మేకలకు వాడెలాంటి మేత పెట్టేవాడో తెలియదు కాని వాటి కన్ను గోవిందయ్య తోట మీద పడింది. రోజూ ఏదో సమయంలో అవి ఆయన తోట మీద పడి దాడి చేసి వెళ్ళిపోతూ ఉండేవి. తను ప్రాణప్రదంగా పెంచుకున్న తోట నాశనమైపోతూ ఉంటే చూడలేక గోవిందయ్య కొడుకులను వంతుల వారీగా దాని కాపలా చూడమని బ్రతిమాలాడు. కొడుకులు ఆ విషయం పట్టించుకోలేదు. ఇక లాభం లేదని గోవిందయ్య ఇంటి చుట్టూ బలమైన దడి కట్టించాడు. ఆ దడిలో రోజూ ఎక్కడో ఒకచోట కంత చేసి మేకలు లోపలికి దూరుతూ ఉండేవి. ఇది పని కాదని ఆయన దడికి అటూ ఇటూ ముళ్ల కంచెవేసి తోట ద్వారానికి కర్ర తలుపు పెట్టించాడు. ఈ ఉపాయం కూడా కొన్నాళ్లు మాత్రమే పనిచేసింది. తెలివి మీరిన మేకలు క్రమంగా తమ కొమ్ములతో కర్ర తలుపును తెరవడం అలవాటు చేసుకున్నాయి. ఇక చేసేది లేక గోవిందయ్య సోమనాథుడికి తన గోడు చెప్పుకుని, నీ మేకల్ని ఎలాగో ఒకలాగా అదుపు చెయ్యి అన్నాడు. నీకైతే 3 కొడుకులున్నారు. వాళ్లే వాటిని అదుపు చెయ్యలేకపోతే మా ఇంట్లో నేనొక్కడిని ఎంతకని అదుపు చెయ్యగలను? మీరు తప్ప నా మేకల వల్ల గ్రామంలో మరెవ్వరూ ఇబ్బంది పడటం లేదు అన్నాడు సోమనాథుడు. వాడు చెప్పిన దాంట్లో నిజమున్నదని గోవిందయ్యకు అనిపించింది. ఆయన తోటద్వారం దగ్గర 3 గజాల పొడవున నిలువున ఒక గొయ్యి తవ్వాడు. గోతికి అటూ ఇటూ బాటతో సమంగా ఎత్తైన గట్లు పోశాడు. తరువాత గోతిని కప్పుతూ గుండ్రని ఇనుప గొట్టాలు వరుసగా పేర్చి బాటతో కలిపాడు. గుండ్రని ఇనుప గొట్టాల మీద మేకలకు కాళ్ళు స్థిరంగా నిలబడవు. అందువల్ల అవి కష్టపడి కర్ర తలుపు తీయగలిగినా తోటలో ప్రవేశించలేవు. కొద్ది రోజులు గడిచాక మేకల బెడద గోవిందయ్యకు తప్పినట్టే ఉన్నది. కాని ఒకరోజు మేక ఒకటి ఇనుప గొట్టాల మీద కాళ్ళు పెట్టకుండా 3 గజాల దూరాన్ని దూకడానికి ప్రయత్నించి
గొట్టాల మీద పడి లేవలేకపోయింది. గోవిందయ్య వచ్చి మేక పరిస్థితి చూసి జాలిపడి దాన్ని ఎత్తుకుపోయి బయట వదిలాడు. కాని మేక మాత్రం ఆయన మీద జాలిపడలేదు. అది ఆ తరువాత 2-3 ప్రయత్నాలు చేసి చిట్ట చివరకు ఒక రోజున ఆ గొట్టాల మీద నుంచి తోటలోకి దూకగలిగింది. ఆ మేక తోటలో అందిన మొక్కనల్లా తింటూ ఉంటే గోవిందయ్య అక్కడికి వచ్చాడు. జరుగుతున్నది చూసి కూడా ఆయన చలించలేదు. తనకేమీ పట్టనివాడిలా అలా నిలబడి చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో అక్కడికి ఆయన 3 కొడుకులు వచ్చి, నాన్నా, నీ ప్రాణానికి ప్రాణమైన తోటను మేక తినేస్తున్నది. అలా చూస్తూ ఊరుకున్నావేం? నువ్వు పడిన శ్రమంతా వృధా అయిపోయిందని నిరుత్సాహం కలిగిందా అని ఆశ్చర్యంగా అడిగారు. గోవిందయ్య కొంచెంసేపు తల ఊపుతూ ఊరుకుని, తిననివ్వండిరా, ఈ తోట దానికోసమే వేశాను. అది ఈ తోటను మేసేస్తే అందువల్ల నేను చేసిన పాపాలన్నీ నశించడమే కాక నాకు పుణ్యం కూడా వస్తుంది అన్నాడు. ఆయన కొడుకులు 3 వింతపడిపోతూ, నువ్వేమంటున్నావో అర్థం కావడం లేదు అన్నారు. మేత కోసం ఈ మేక 3 గజాల దూరం ఎంతో కష్టపడి దూకి లోపలికి వచ్చింది. ఎందుకూ పనికిరాని సోమరులను ఇంతకాలం పోషిస్తున్నందువల్ల నాకు వచ్చే పాపం ఈ శ్రమజీవిని జాలి తలచడం వల్ల పోతుంది. ఈ రోజు నుంచి నా డబ్బు, ఆస్తి అంతా ఎవరు శ్రమ పడితే వారికే ఇవ్వదలిచాను అన్నాడు గోవిందయ్య. తమ ఆహారం సంపాదించుకునేందుకు ఆ మేకపాటి శ్రమ కూడా తాము చెయ్యడం లేదని గ్రహించి గోవిందయ్య కొడుకులు 3 ఎంతో సిగ్గుపడ్డారు. ఈరోజు ఆ మేక మీద జాలిపడినట్టే తమ తండ్రి రేపు ఏ దొంగ మీదనో జాలిపడవచ్చు, లేక ఏ పేదవాళ్ల కష్టాలో చూసి జాలిపడి వాళ్లకు ఆస్తినంతా దానం చెయ్యవచ్చు. ఈ భయం మనసుల్లో మెదలగానే గోవిందయ్య కొడుకులు తమ సోమరితనం మాని తండ్రి కోరిన విధంగా ఆయనకు సహాయపడుతూ గోవిందయ్యను సంతోషపెట్టారు. కథ సమాప్తం.